కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విశాఖలో ఓ కోఆపరేటివ్ సొసైటీ బోర్డు తిప్పేసింది. విశ్రాంత ఉద్యోగులే టార్గెట్ గా స్నేహ మ్యాక్స్ సంస్థ ఘరానా మోసానికి తెరతీసింది. అధిక వడ్డీ ఆశ చూపి వేలాది మంది నుంచి సుమారు 100 కోట్లు వసూలు చేసింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. స్నేహ మ్యాక్స్ సంస్థ ఉద్యోగులు డైరెక్టర్లను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 6గురి అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ప్రధాన నిందితుడు శివ భాగ్యరావుతో పాటు మరో 12 మంది కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే ఎంత మొత్తంలో మోసాలకు పాల్పడ్డారన్నది తెలిసే అవకాశం ఉందన్నారు విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి. ఈ స్కామ్లో ఎవరి పాత్ర ఉన్నా విడిచిపెట్టేది లేదంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. సొసైటీ పేరుతో వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఈ మోసం కేసులో ప్రస్తుతం పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 6గురిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి కొంతమంది పాత్ర కూడా ఉంది. సార్, ఈ కేసు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈ కేసులో షెడ్యూల్ కాస్ట్ కులం చెందిన చాలా వాళ్ళు మోసపోయారండి. వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళు లూటీ చేశారండి. అది చాలా సీరియస్గా తీసుకున్నాము. ఆల్రెడీ ద్వారకా పోలీస్ స్టేషన్లో దువాడ పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అండ్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. అది కూడా గట్టిగా అక్కడ వాదించడం జరుగుతుంది. ప్రధాన నిందితుడు ఫరాల్లో ఉన్నారు. ఆ నిందితుల కోసం కూడా గాలిస్తున్నాం. ఈ కేసులో అందరినీ అరెస్ట్ చేయడం, వాళ్ళ సంపాదించిన నల్లధనం సీజ్ చేయడం, అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం, ముఖ్యంగా బాధితులకు డబ్బు రిటర్న్ ఇప్పించడం, అదే మా ధ్యేయం, మా లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాధితులు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. తమకు న్యాయం జరగడం లేదని చెప్పి ఈ క్రమంలోనే అరెస్టుల పర్వం మొదలైంది. బాధితులు ఏమంటున్నారు? సార్, ఇంకెంతమంది ఉండొచ్చు? ఇదంతా కూడా ఎంతవరకు ఈ డిపాజిట్లు అంతా కూడా సేకరించారు? ఇప్పుడు ప్రధాన నిందితుడు ఫరాల్లో ఉన్నారు. ప్రధాన నిందితుడు దొరికితే అప్పుడు ఎంతవరకు మనం బాధితులకు డబ్బు రిటర్న్ ఇవ్వచ్చు, దాని గురించి వాళ్ళతో ఆలోచించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవి అటాచ్ చేసి తర్వాత ఆప్షన్ చేసి ఇప్పించడం, ఇవన్నీ మేము ట్రై చేస్తాం. ఫస్ట్ ప్రధాన నిందితుడు కోసం గాలిస్తున్నాం. డిపాజిట్లు అన్నీ కూడా ఎవరిని టార్గెట్ గా చేసుకుని ఈ సొసైటీ సభ్యులంతా కూడా డైరెక్టర్లు అవ్వచ్చు, ఇంకా వీళ్ళంతా కూడా అవ్వచ్చు కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ కులం చెందిన వాళ్ళు, చాలామంది పెన్షనర్స్, రిటైర్ అయిన వ్యక్తులు, వాళ్ళను టార్గెట్ చేసి మేము చాలా హెవీ రిటర్న్స్ ఇస్తామని హామీ ఇస్తూ మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి పైసా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళు ఉపయోగించి సొంత అసెట్స్ కొన్నారని మాకు తెలిసింది. ఇది చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎవరిని వదిలేది లేదు. సుమారు 2500 మంది దగ్గర నుంచి సుమారు 100 కోట్ల వరకు కూడా ఈ సొసైటీ ఆ పేరుతో వసూలు చేసి అధిక వడ్డీలకు ఇస్తామని చెప్పి మోసగించారు. తర్వాత విరుద్ధంగా సొసైటీకి సంబంధించిన విరుద్ధంగా వాళ్ళు సొంత ఆస్తులను కూడగట్టుకున్నారని చెప్పేసి తర్వాత కొంతమంది విశ్రాంతి ఉద్యోగులు వీళ్ళంతా కూడా వచ్చి ఫిర్యాదులు చేయడం, తర్వాత దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే అరెస్టుల పర్వం అనేది మొదలైంది. ఇంకా ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో అతనితో పాటు మిగతా వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.